ఆ కుటుంబాన్ని దేవుడు దీవించడానికి బదులే ఉన్నాడు. హల్లెలూయా. సరే, మంచిది. ఈ సాయంకాల సమయంలో మరొక అంశాన్ని ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. అదేంటంటే టీనేజర్స్ అండ్ యంగ్ అడల్ట్స్. అంటే టీనేజర్స్ అంటే మీకు తెలుగు తర్జుమా అవసరం లేదు. టీనేజర్స్ అంటే అర్థమవుతుందిగా. టీనేజర్స్ అంటే 13 సంవత్సరాలు మొదలుకొని 19 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లల్ని టీనేజర్స్ అంటారు. హల్లెలూయా. వాళ్ళని కౌమార దశలో ఉన్న పిల్లలు అంటారు. హల్లెలూయా. సో ఆ 13 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఆ పిల్లల గురించి, అలాగే ఆ తర్వాత పైన ఇంకా 20 సంవత్సరాల నుంచి 30 ఏళ్ళ మధ్య వరకు ఇంకా ఆ యవ్వన కాలంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ పిల్లలు ఏ విధంగా ఉండాలి, తమ తల్లిదండ్రుల పట్ల అవ్వచ్చు, ఆ తర్వాత సంఘం పట్ల అవ్వచ్చు, ఆ తర్వాత పెద్దల పట్ల అవ్వచ్చు, ఆ తర్వాత సమాజం పట్ల వాళ్ళు ఏ విధంగా జీవించాలి, వాళ్ళు ఏ విధంగా నడవాలి అన్న విషయాల్ని ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్య విలువలో మనం తెలుసుకున్నాం. హల్లెలూయా. మనకి చాలామంది అనేక మంది సలహాలు ఇస్తూ ఉంటారు. పిల్లలు ఇలా పెంచాలి, అలా పెంచాలి, పిల్లలు ఎలా ఉండాలి, అలా ఉండాలని ఎంతోమంది పెద్దవాళ్ళు మనకి సలహాలు ఇస్తూ ఉంటారు. అయితే ఆ పెంపకం విషయంలో మనం గనక దేవుని యొక్క సలహాను తీసుకుంటే, హల్లెలూయా, అది చాలా పరిపూర్ణంగా ఉంటుంది. దేవుని యొక్క ఆలోచన ప్రకారం కనుక మనం బిడ్డలను పెంచగలిగితే, దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా బిడ్డలు కనుక తల్లిదండ్రులకు లోబడగలిగితే, హల్లెలూయా, అది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాగే ప్రియ సోదరి సోదరా, అవి చాలా అవసరమైనటువంటి విషయాలు కూడా. ఈరోజు కుటుంబం అనేది మరి చక్కగా ఒకటిగా, అంటే తండ్రి తల్లితోటి, అంటే భర్త భార్యతోటి ఏక మనసు కలిగి, అలాగే పిల్లలు తమ తల్లిదండ్రులతోటి ఏక మనసు కలిగి, వాళ్ళ విధంగా కుటుంబం అంతా కూడా ఏక మనసు కలిగి ఒకే తాటి మీద నిలబడినప్పుడు ఆ కుటుంబం చాలా అందంగా కనపడుతుంది. హల్లెలూయా. సో ఎవరైనా చూసిన వాళ్ళు కూడా ఆ కుటుంబాన్ని చూసి చాలా ముచ్చటేస్తాడు. ముచ్చటేసి, ఆహా, కుటుంబం అంటే ఇలా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లలంటే ఇలా ఉండాలి అని చెప్పి వాళ్ళు ఆ కోరిక అనేది వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకనంటే వాళ్ళు అంత చక్కగా ఒక హార్మోనీతో, అంటే వాళ్ళు ఒక ఏమంటారంటే ఒక 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 రకమైనటువంటి అనుబంధంతో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు కాబట్టి, తల్లిదండ్రులతోటి పిల్లలు, పిల్లలతోటి తల్లిదండ్రులు. సో ఆ విధంగా పక్క వాళ్ళకి చూడటానికి చాలా ముచ్చటగా ఉంటుంది. అలాగే మిగిలిన వారికి అది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. సో అలా జీవించాలని, అలా ఉండాలని తల్లిదండ్రులుగా మనం అందరం కోరుకుంటాం. హల్లెలూయా. సో ఏ తల్లిదండ్రి కూడా నా బిడ్డలు ఎలా పడితే అలా జీవించాలని, లేదంటే ఎలా పడితే అలాగా వాళ్ళ ఇష్టానుసారంగా జీవించి వాళ్ళు లోపల కలిసిపోవాలని చెప్పి ఎవరు కోరుకోరు. కానీ ప్రతి తల్లిదండ్రి కోరుకునేది ఏంటంటే, నా బిడ్డలు చాలా అణుకువగా, చాలా మర్యాదగా, చాలా చక్కగా ఉండాలి అని చెప్పి కోరుకుంటారు. అలా కోరుకోవటం అనేది అది వాక్యానుసారంగా సరి అయినది. అలా ఉన్నప్పుడే అది ఖచ్చితంగా చూడడానికి చక్కగా ఉంటుంది. అయితే అలా ఉండాలి అని అంటే మొట్టమొదటిగా వర్కౌట్ చేయాల్సింది ఎవరు అని అంటే, మొట్టమొదటిగా పని చేయాల్సింది ఎవరు అని అంటే తల్లిదండ్రులే. హల్లెలూయా. సో తన కుటుంబం ఆ విధంగా భార్యాభర్తలతో మనసు కలిపి, అలాగే భార్యాభర్తలతో పిల్లలు మనసు కలిపి, వాళ్ళందరూ కూడా ఒక కట్టగా, కుటుంబం అంతా కూడా ఒక ఐక్యతగా ఉండాలి అని అంటే, అలా చెయ్యాలి అని అంటే బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు అని అంటే మొట్టమొదటిగా తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలి. హల్లెలూయా. అయితే మనము జనరల్గా మనం చేసే పొరపాటు ఏంటి అని అంటే, పిల్లల్ని దేవుడు ఇస్తాడు మనకి. ఇచ్చిన తర్వాత వాళ్ళని ఎలా పెంచుతామనంటే, పుట్టారు కాబట్టి వాళ్ళకి తిండి పెడతా ఉంటాం, బట్టలు ఇస్తూ ఉంటాం, పెరుగుతూ ఉంటారు. ఆ తర్వాత బడికి పంపించాలంటే బడికి పంపిస్తాం, చదువుతారు. ఆ తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేయాలంటే పెళ్లి చేస్తాం, అంతే. హల్లెలూయా. సో ఈరోజు కుటుంబాలు ఈ విధంగా విచ్ఛిన్నం అయిపోవడానికి, పిల్లలందరూ కూడా తమ తల్లిదండ్రుల యొక్క అదుపాగ్యంలో ఆ పిల్లలు లేకుండా పోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఆ బిడ్డల పట్ల వాళ్ళకి ఎలాంటి విజన్ లేకపోవడం. హల్లెలూయా. ఎలాంటి విజన్ అంటే ఎలాంటి ఒక లక్ష్యం. హల్లెలూయా. వాళ్ళకి ఎలాంటి లక్ష్యాలు ఉండవు. నా బిడ్డని ఇది చేయాలి,
హల్లెలూయా. నా బిడ్డ ఇది కావాలని కోరుకుంటున్నాను, నా బిడ్డ ఇలా ఉండాలని కోరుకుంటున్నాను, నా బిడ్డ చర్చకు వచ్చినప్పుడు ఇలా ఉండాలని కోరుకుంటున్నాను, బయటికి వెళ్ళిన తర్వాత ఇలా ఉండాలని కోరుకుంటున్నాను, నా బిడ్డలు ఈ విధంగా ఇలా ఉండాలి అని కోరుకుంటున్నానని చెప్పి ఒక ఆలోచన, ఒక లక్ష్యం అనేది పిల్లల్ని పెంచేటప్పుడు తల్లిదండ్రులకు లేకుండా పోతుంది. అందుకోసమే పిల్లలు ఒక దశ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెరుగుతున్నారు. ఒక పద్ధతి లేకుండా, ఒక క్రమం లేకుండా వాళ్ళు పెరుగుతున్నారు. దానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులకే ఆ బిడ్డల యొక్క భవిష్యత్తు పట్ల ఎలాంటి అంచనాలు ఉండట్లేదు ఫస్ట్లో. హల్లెలూయా. మనము బిడ్డలు సరిగా పెంచాలి అంటే మొట్టమొదటిగా తల్లిదండ్రులకి ఒక లక్ష్యం ఉండాలి, తల్లిదండ్రులకి ఒక దర్శనం ఉండాలి. నా బిడ్డలు ఇలా పెంచాలి, నా బిడ్డలు ఇలా ఉండాలి, నా బిడ్డలు అలా ఉండాలి అని చెప్పి మనం అనుకున్నప్పుడు ఆ అనుకున్న విధంగా మనం పెంచడానికి ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా. హల్లెలూయా. సో అలా ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అలాగే పెరుగుతారు. సో వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు మనం ఏదైతే ఊహించామో వాళ్ళ పట్ల అది నెరవేరడం మనం చూస్తాం. హల్లెలూయా. వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు మనం ఏ విధంగా ఉండాలని చెప్పి అడుక్కుని మనం పెంచుతూ ఉన్నామో అది దృశ్య రూపంలోకి రావడం మనం చూస్తాం. సో అది ఎంత ఎప్పుడు జరుగుతుందంటే నీకు వాడు పుట్టిన వెంటనే వాళ్ళ పట్ల నీకు ఒక ఆలోచన ఉన్నప్పుడు అది జరుగుతుంది. హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే ఆ ఆలోచన లేకపోవడం వల్ల, ఆ లక్ష్యం అనేది లేకపోవడం వల్ల వాళ్ళని ఏదో గాలికి పెరిగినట్లుగా, అంటే ఆ సందర్భం వచ్చింది, ఆ పరిస్థితులను బట్టి అలా వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు పుట్టారు కాబట్టి పాలు పడుతూ ఉంటారు, నడుస్తారు, నడిపిస్తారు, ఆ తర్వాత ఆహారం పెడతారు, బట్టలు ఇస్తారు, ఆ తర్వాత చదివిస్తారు. ఇవన్నీ కూడా ఆటోమేటిక్ జరిగిపోతూ ఉంటాయి. సో కానీ వాళ్ళకంటూ వాళ్ళ బిడ్డల పట్ల ఎలాంటి లక్ష్యాలు ఉండవు. హల్లెలూయా. కొంతమంది లక్ష్యాలు కలిగి ఉంటారు. సో వాళ్ళ లక్ష్యం ఎంతవరకు ఉంటుందంటే నా బిడ్డ బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి. హల్లెలూయా. నా బిడ్డ బాగా చదవాలి, మంచి ఉద్యోగం చేయాలి, బాగా డబ్బు సంపాదించి సెటిల్ అవ్వాలి, అంతవరకు ఉంటుంది. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులుగా మనము ఎలాంటి లక్ష్యాలు కలిగి ఉండాలో ముందుగా తెలుసుకోవాలి. హల్లెలూయా. సో లోకస్తులైతే ఆ విధంగా కోరుకుంటారు, నా బిడ్డ మంచి భవిష్యత్తు, మంచి జాబ్ చేయాలి, మంచి సంపాదన సంపాదించాలి, బాగా సెటిల్ అవ్వాలి నా బిడ్డ అని చెప్పి కోరుకుంటారు అంతవరకు. కానీ క్రైస్తవులైన మనము నా బిడ్డ బాగుండాలని కోరుకోవాలి, మంచి పొజిషన్లో ఉండాలని కోరుకోవాలి. దాంతోపాటు క్రైస్తవులుగా మనం ఏం చేయాలంటే చిన్నప్పటి నుంచే బిడ్డలకి రెస్పెక్ట్ నేర్పించాలి. హల్లెలూయా. పెద్దవాళ్ళని గౌరవించడం అనేది నేర్పించాలి, తల్లిదండ్రులను గౌరవించడం అనేది నేర్పించాలి, ఆ తర్వాత చుట్టూ ఉన్న పెద్దవాళ్ళని గౌరవించడం నేర్పించాలి, పాస్టర్ గారిని గౌరవించడం నేర్పించాలి, ఆ తర్వాత మన చుట్టూ ఉన్నటువంటి పెద్దవాళ్ళు, తాతయ్యలు, ముత్తాతలు, నాయనమ్మలు, ముసలోళ్ళు ఉంటారా, వాళ్ళని కూడా గౌరవించడం మనం నేర్పించాలి. హల్లెలూయా. సో అలాగ చిన్నప్పటి నుంచే వాళ్ళని గౌరవించడం నేర్పించినప్పుడు పెద్దవాళ్ళని తర్వాత వాళ్ళు మీ మాటను కూడా గౌరవిస్తారు. హల్లెలూయా. సో అలా గౌరవం లేకుండా కేవలం వీడు చదువు అబ్బాయి, నువ్వు చక్కగా జీవించాలి, నువ్వు మంచి ప్రయోజనం అవ్వాలి, నువ్వు బాగా ఇదిగా ఉండాలి, అది మాత్రం చెబుతావు పెంచామనుకోండి. హల్లెలూయా. వాడు మంచి జాబ్ తెచ్చుకుంటాడు, కానీ వాడు తల్లిదండ్రుల మాట ఏంటో, పెద్దల మాట ఏంటో, చర్చిలో పాస్టర్ గారు ఏదని చెప్పినా వినడు. వాడు ఎలా తయారవుతాడంటే తిరుగుబాటు చేసేవాడు తయారవుతాడు. హల్లెలూయా. సో వాడికి ఆ రెస్పెక్ట్ లేదు కాబట్టి, ఆ అనుకోలేదు కాబట్టి, అది మనం నేర్పలేదు కాబట్టి వాడి బిడ్డలు కూడా వాడు నేర్పడు, వాడి పుట్టే బిడ్డలు కూడా వాడు నేర్పడు. సో అలాగా తరాలు అది ఇంకా అలాగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అప్పుడు చూసే కుటుంబం ఇంకా మన కుటుంబాన్ని ఇంకా తరతరాలుగా చూస్తే ఎలా ఉంటుందంటే ఆ కుటుంబం మర్యాద మట్టు ఉండదురా, ఆ కుటుంబానికి మర్యాద తెలియదు, వాళ్ళకి కల్చర్ తెలియదు, వాళ్ళ పొట్ట వాళ్ళు అంతే. మేము తిన్నావా, మాకుందా, అందరూ చూసుకుంటారు తప్ప ఎవరిని లెక్క చేయరు, వాళ్ళు ఎందుకు పనికిరా అని చెప్పి పక్క వాళ్ళు అనుకుంటారు తప్ప ఇక దానికి మించి ఏముండదు. హల్లెలూయా. కానీ క్రైస్తవులుగా మనం ఎప్పుడూ కూడా అలా పెంచకూడదు పిల్లల్ని. క్రైస్తవులుగా మనం బిడ్డలను ఎలా పెంచాలంటే మనము ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేది మనం పెంచాలి. ఫస్ట్ తల్లిదండ్రుల వాళ్ళు గౌరవించడం నేర్పించాలి పిల్లలకి. అలాగే కొంతమంది కేవలం తల్లిదండ్రులని రెస్పెక్ట్ చేయడం నేర్పిస్తారంట, మిగిలిన పెద్దల తాతయ్యని, నాయనమ్మని వాళ్ళని ఎట్టబడితే మాట్లాడుతూ ఉంటారంట పిల్లలు.
అలాగా ప్రతి పెద్దవాళ్ళని కూడా మనము గౌరవించడం పిల్లలకు నేర్పించాలి. అప్పుడు వాళ్ళు సమాజంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ పెంపకంలో నుంచి వాళ్ళకి ఏమొస్తుందంటే ఎవరైనా సరే అధికారులు ఉంటే వాళ్ళని గౌరవించాలి. హల్లెలూయా. ఎవరైనా సరే అధికారులు పెద్దలు ఉంటే వాళ్ళని గౌరవించాలి అన్నటువంటి భావం వాళ్ళలో చిన్నప్పటి నుంచి అది వస్తుంది. కాబట్టి పెద్దవాడయ్యి వాడు సమాజంలో పోయిన తర్వాత కూడా వాడికి ఎలాంటి తిరుగు ఉండదు. హల్లెలూయా. సమాజం నుంచి అతనికి ఎలాంటి వ్యతిరేకత అనేది ఉండదు. సమాజం నుంచి అతనికి సహకారం అందుతుంది. సమాజంలో అతనికి ఎలాంటి వ్యతిరేకత ఉండదు. కాబట్టి అతను ముందుకు వెళ్ళిపోతాడు. ఎవరికి కూడా అతను ఆటంకంగా ఉండడు. ఎందువల్లంటే అతడు పెద్దరికాన్ని గౌరవించడం నేర్పబడ్డాడు కాబట్టి. హల్లెలూయా. అలాగే మనము పిల్లల్ని సంఘంలోకి తీసుకొస్తాం, చర్చిలో కూర్చోబెడతాం. కూర్చోబెట్టినప్పుడు మనకి ఒక విజన్ ఉండాలి, మనకు ఒక ఆలోచన ఉండాలి. నా బిడ్డలు చర్చిలోకి వచ్చినప్పుడు అటు ఇటు తిరగకూడదు, గొడవ చేయకూడదు. నా బిడ్డలు నా పక్కనే కూర్చొని వాక్యం వినాలి. హల్లెలూయా. జనరల్గా ఈ ఆలోచన తల్లిదండ్రులకి సాధారణంగా ఉండదు. వాళ్ళకి ఏమంటే వాడు ఏదో తప్పనలు నడిచేవాడికి ఇప్పుడే కదా, వాడికి 1 సంవత్సరం లేదంటే 6 నెలలు లేదంటే 7 నెలలు 10 నెలలే కదా, వాడు తిరగటం అంటే సహజం కదా అని అనుకుంటాం. అందుకని వదిలేస్తాం వాడిని. అలా కాకుండా మళ్ళీ కొంతమంది చేస్తారంటే చర్చిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు గొడవ చేయకుండా వాళ్ళకి బొమ్మలు కొనిస్తారంట. బొమ్మలు ఇచ్చి నువ్వు వాడుకోరా, మేము మాత్రం డిస్టర్బ్ చేయొద్దు, నేను వాక్యం ఉంటానని చెప్పి అంటాడు. వాడు కొంతకాలానికి కొన్ని రోజులకి వాడికి ఆ బొమ్మలతో బోరు కొడితే ఇంకో బొమ్మ తీసుకొచ్చిస్తారంట. ఆ చివరికి పరిస్థితి ఎలా అవుతుందంటే ఒక బ్యాగ్ నిండా బొమ్మలు వేసుకొని వచ్చి వాడు ఒక బొమ్మ ఇచ్చి వాడు బోరు కొట్టడం మళ్ళీ ఇంకో బ్యాగ్ ఇంకో బొమ్మ తీసి వేల నుంచి ఇస్తారంట వాడు. సో దానివల్ల ఏమవుతుందనంటే వాడు పెద్దవాడైన తర్వాత వాడు చర్చికి వచ్చి వాక్యం ఉండడానికి అలవాటు. వాడు బొమ్మతో ఆడుకోవడానికి ఇటు చర్చికి వస్తాడు వాడు. కానీ ఎందువల్ల జరుగుతూ ఉందనంటే నా బిడ్డలు కూర్చొని వాక్యం వినాలి అన్నటువంటి ఆ ఆలోచన నీ బిడ్డల పట్ల నీకు లేదు కాబట్టి. హల్లెలూయా. అదే నా బిడ్డల నాతో పాటు కూర్చొని వాక్యం వినాలి అన్న ఆలోచనతో కనుక నువ్వు వస్తే నువ్వు ఆ ఆలోచనతో పెంచడానికి మనం ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా. హల్లెలూయా. సో ఆ విధంగా మనం పెంచినప్పుడు ఖచ్చితంగా బిడ్డలు అక్కడ కూర్చొని వాక్యం వినడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి అర్థం కాదు. మనం అడగవచ్చు, సహోదరుడు చిన్నపిల్లలు కదా, వాళ్ళకి వాక్యం అర్థం అవుతుందా? ఇప్పుడు 1.5 సంవత్సరం వాడికి వాక్యం అర్థం అవుతుందా అంటే వాక్యం అర్థం కాదు. మరి ఏం నేర్పిస్తున్నామని అంటే చర్చిలో అటు ఇటు తిరగకుండా వాక్యం వినడానికి వాడిని ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పటి నుంచి. హల్లెలూయా. వాడికి 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనం కనుక ఆ విధంగా పెంచుకుంటూ పెడుతూ 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాడు అటు ఇటు తిరగడు, కూర్చొని వాడు పాస్టర్ గారు చెప్పేది రాసుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు అయితే ఆయన ఏం చెప్తున్నాడంటే నా బిడ్డలకి ఆయన నేర్పించాడంటే ఏమనంటే బిడ్డల్లో వచ్చి కూర్చోబెట్టి పక్కనే కూర్చోబెట్టుకున్నాడంట. త్రూఅవుట్ సర్వీస్ ఆరాధన జరుగుతున్నంతసేపు కూడా ఆయన పక్కన కూర్చోబెట్టుకొని అరే నీకు ఒక నోట్బుక్ ఇస్తా, పెన్ ఇస్తా, కలర్స్ పెన్సిల్స్ ఇస్తా, ఓకే నువ్వు రాసుకో గీసుకో ఏమైనా చేసుకో. హల్లెలూయా. అంతేగాని నీకు మాత్రం బొమ్మలు కొని నువ్వు నా పక్కనే కూర్చోవాలా, నువ్వు నా పక్కనే కూర్చో, రాసుకో నోట్స్, గీసుకో, ఓకే నువ్వు సైలెంట్గా ఉండాలి, కూర్చోవాలి, డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి చెప్పేవాడు. అలాగ చెబుతూ 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చేసరికి ఆ పిల్లోడంట వీళ్ళు లేచి బైబిల్ చదువుతా ఉంటే ఆ పిల్లడు ఒక చిన్న బైబిల్ ఉండేదంట. ఆ బైబిల్లోంచి ఆ అధ్యాయాన్ని అతను కూడా చదవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ పిల్లడు. హల్లెలూయా. ఇంకొంత ఒక 6 నెలలు పోయిన తర్వాత ఆ పిల్లోడు ఆ పాస్టర్ గారు చెప్పే లేఖనాలను రాయటం ప్రారంభించాడు. హల్లెలూయా. ఎప్పుడు 5.5-6 సంవత్సరాలకి. సో అలాగా అతను పెరిగి పెద్దవాడైనప్పుడు ఇక చర్చిలోకి వచ్చి కూర్చుంటే ఇక అతను ప్రార్థన చేసుకోవటం, పాటలు పాడటం, పాస్టర్ గారు వాక్యం చేస్తుంటే శ్రద్ధగా ఆలోచించడం అలవాటు పోయింది ఆ పిల్లడికి. సో ఆ విధంగా జరగడానికి కారణం ఏంటంటే వాళ్ళ తండ్రికి ఒక ఆలోచన, ఒక విజన్ అనేది ఆ బిడ్డ పట్ల ఉండటం కోసం. హల్లెలూయా. సో నా బిడ్డ ఎలా ఉండాలి, సంఘంలో ఎలా కూర్చోవాలి అన్న ఆలోచన, ఒక ప్రణాళిక లేదా ఒక లక్ష్యం ఆ తండ్రికి ఉంది కాబట్టి ఆ విధంగా ఆ బిడ్డను పెంచాడు. కాబట్టే అతను 5-6 సంవత్సరాలకు వచ్చేసరికి పాస్టర్ గారు చెప్పేటువంటి నోట్స్ని అతను రాసుకుంటున్నాడు. హల్లెలూయా. సో అలా ఎందుకు జరిగిందనంటే ఆ తల్లిదండ్రులకి ఒక లక్ష్యం అనేది ఉంది. ఆ బిడ్డల్ని ఎలాగ పెంచాలన్న ఒక అవగాహన అనేది, ఒక నాలెడ్జ్ అనేది, ఒక జ్ఞానం అనేది వాళ్ళకి ఉంది కాబట్టి ఆ విధంగా జరిగింది. హల్లెలూయా. సో దేవుడు కోరుకునేది అదే, చిన్నతనం నుంచే మన బిడ్డలను ఆ విధంగా పెంచాలి.
ఆ తర్వాత ప్రియ సహోదరి సహోదరులారా, మనము నిజానికి ఈ సబ్జెక్ట్ చెప్పడానికి ఐఎమ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్, నాకు అనుభవం లేదు చెప్పడానికి. అయినా సరే దేవుడి జ్ఞానాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. కానీ నేనంటే లెక్చరర్ కాబట్టి స్టూడెంట్స్ని చూస్తూ ఉంటాను. హల్లెలూయా. నాకు బిడ్డలను పెంచడంలో అనుభవం లేదు, కానీ స్టూడెంట్ని కంట్రోల్ చేయడంలో అనుభవం ఉంది. హల్లెలూయా. కాబట్టి యవనస్తుల్ని ఏ విధంగా మనం మాట్లాడాలి, వాళ్ళతో ఎలా వ్యవహరించాలన్న విషయంలో నాకు కొంచెం అనుభవం ఉంది. కాబట్టి ఈ వర్తమానం నేను విన్నప్పుడు నాకు కొంచెం అర్థమైంది. హల్లెలూయా. సో అర్థమైన విషయాన్ని మీతో పంచుకొని నేను ఆశపడ్డాను. సో కాబట్టి బిడ్డల్ని ఎలా పెంచాలి, ఇక్కడ 2 భాగాలు ఉన్నాయి. ఒకటి, తల్లిదండ్రులు బిడ్డల్ని ఎలా పెంచాలి. హల్లెలూయా. ఇది మొదటి భాగం. అలాగే రెండో భాగం, పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి. హల్లెలూయా. బిడ్డలు తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తించాలి. సో ఈ 2 భాగాలుగా మనం ముందుకు వెళదాం. మొట్టమొదటి ఇక్కడ చూసాం మనం. ఫస్ట్ పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, దాని గురించి మాట్లాడదాం. పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-4 మనం ఒకసారి చదవండి. పిల్లలారా, ప్రభువునందు ఈ తల్లిదండ్రులకు విధేయులైనడి. మీరు చిన్నపిల్లలే వినాలి, మీకే ఓకే. తల్లిదండ్రులకు విధేయులైనడి, ఇది ధర్మమే. అంటే అమ్మ ఒక నిమిషం, ఇది ధర్మమే అని తెలుగులో రాశారు, ఇంగ్లీష్లో ఏముంది తెలుసా? దిస్ ఈజ్ రైట్. దిస్ ఈజ్ రైట్. పిల్లలు అనేవాళ్ళు తల్లిదండ్రులకి లోబడి ఉండటం అనేది కరెక్ట్. హల్లెలూయా. అలాగా ఉండాలి అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో బైబిల్ మనతో మాట్లాడుతూ ఉంది. ఓకే, రైట్. ఇంకా మీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ఒక నిమిషం, సన్మానింపుము అంటే అర్థం ఏంటి? గౌరవించాలి. హల్లెలూయా. పిల్లలు తల్లిని తండ్రిని అంటే తల్లిదండ్రుల్ని గౌరవించాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. రైట్. ఇంకా ముందు. సో అలాగా తల్లిదండ్రులు కనుక గౌరవిస్తే ఏం చేస్తాడంట? మీకు ఏమి ఇస్తాడంట దేవుడు? దీర్ఘాయుష్ని ఇస్తాడు. దీర్ఘాయుష్ అంటే ఎక్కువ కాలం బతికిస్తారన్నమాట దేవుడు మిమ్మల్ని. హల్లెలూయా. మీరు కనుక 50 సంవత్సరాలు 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతకాలనుకున్నారు అనుకోండి, ఓకే. సో పిల్లలు మీరేం చేయాలంటే మీ తల్లిదండ్రుల్ని గౌరవిస్తే చాలు. హల్లెలూయా. సో దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే మీరు ఎక్కువ కాలం బతకాలి, 100 సంవత్సరాలు బ్రతకాలి అని అంటే మీరు మీ తల్లిదండ్రుల్ని గౌరవించాలి. హల్లెలూయా. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞ. హల్లెలూయా. ఇదేంటంట? కమాండ్మెంట్, ఆజ్ఞ. హల్లెలూయా. మీరు చెయ్యాలి ఈ విధంగా అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు పిల్లలకి. హల్లెలూయా. ఒక్క నిమిషమా, అది తర్వాత మాట్లాడదాం, అది తల్లిదండ్రులకి అది. హల్లెలూయా. తర్వాత కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినండి. ఒక్క నిమిషం. పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి. ఎందులో వినాలి అని అంటే అన్ని విషయాల్లో వినాలి. హల్లెలూయా. తల్లిదండ్రులు చెప్పిన మాట అన్ని విషయాల్లో వినాలని బైబిల్ చెప్తా ఉంది. సో దేవుడు తల్లిదండ్రుల మాట వినాలన్నాడు కాబట్టి నా చదువు విషయంలోనే వింటా, ఇక మిగిలిన విషయంలో నేను వినటానికి లేదు. దేవుడు పిల్లలకి ఏం చెప్తున్నాడంటే అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రులకి మీరు లోబడాలి. అప్పుడు లోబడితే ఏమవుతుందంట? ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. హల్లెలూయా. సో దేవుడు ఏమంటాడు తెలుసా ఇంగ్లీష్లో? ఫర్ దిస్ ఈజ్ వెల్ ప్లీజింగ్ అంటూ ద లార్డ్. అంటే ఇలా గనక అన్ని విషయాల్లో పిల్లలైన మీరు తల్లిదండ్రులకు లోబడితే ఇది దేవునికి అత్యంత ఇష్టమైనదంట. హల్లెలూయా. ఇదేంటి? దేవునికి అత్యంత ఇష్టమైనటువంటి కార్యం. కాబట్టి తల్లిదండ్రులకి మీరు అన్ని విషయాల్లో లోబడినప్పుడు ఎవరు సంతోషిస్తారంట? తల్లిదండ్రుల? దేవుడే సంతోషిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లలారా, మీరు ఖచ్చితంగా దేవునికి మీ తల్లిదండ్రులకి లోబడాలి. హల్లెలూయా. ఆ తర్వాత ద్వితీయోపదేశకాండము
21వ అధ్యాయము 18 నుంచి 21 వరకు చదవండి ఒకసారి. పిల్లలు మీకే ఇవన్నీ అలే హల్లెలూయా. ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వెనక ఉండి వాడు అతన్ని శిక్షించిన తరువాయి అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతని పట్టుకొని ఊరి గవని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతన్ని తీసుకొని వచ్చి. ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాం అమ్మా. ఇక్కడ పిల్లలారా వస్తుంది గమనించండి. ఒక కుమారుడంట తన తల్లిదండ్రులకి ఎదురు తిరుగుతున్నాడంట. హల్లెలూయా. అతని తల్లిదండ్రులకి ఎదురు తిరుగుతున్నాడు. అలాగే ఆ పిల్లోడు వాళ్ళ తల్లిదండ్రుల పట్ల స్టబ్బర్న్గా ఉన్నాడు, అంటే మొండిగా ప్రవర్తిస్తున్నాడని. హల్లెలూయా. మొండితనం అంటే ఏంటి? తల్లిదండ్రులు ఏదైనా ఒక పని చెప్పగానే నేను ఆ పని చెయ్యను అని చెప్పి గట్టిగా చెప్పి దాన్ని వ్యతిరేకించటమే మొండితనం అంటే. హల్లెలూయా. సో మొండితనంగా ప్రవర్తిస్తూ ఆ విధంగా ఆ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఎదురు తిరుగుతున్నాడంట. ఎదురు తిరుగుతున్నప్పుడు ఆ తల్లిదండ్రుల్ని ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? దేవుడే. హల్లెలూయా. మాటలు ఎవరు చెప్తున్నారంటే దేవుడే. సో అలాంటి వాడిని ఏం చేయాలి అని దేవుడు చెప్తున్నాడు. అలాంటి వాడిని ఏం చేయాలి అంటే, అలాంటి వాడిని అంట ఊరి బయట ఉన్నటువంటి గవిని దగ్గరికి, అంటే గేటు దగ్గరికి, ఓకే, సో మనం పొలిమేర దగ్గరికి తీసుకొని ఆ కుమారుని తీసుకొని పోవాలంట తల్లిదండ్రులు. అక్కడ ఉన్న పెద్దల దగ్గర తీసుకొని వెళ్ళాలంట. ఓకే, సో తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలని దేవుడు చెప్తున్నాడు చూడండి. నా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిపోతయ్యాడు, వీడు త్రాగుపోతయ్యాడు, వీడు అయిపోయాడు, ఆ విధంగా తిండిపోతయ్యాడు, తాగుపోతయ్యాడు, రైట్ అని ఊరి పెద్దలతో చెప్పవలను. సో వాళ్ళతో చెప్పాలి, కంప్లైంట్ చేయాలి. అప్పుడు ఊరి ప్రజలందరూ జాగ్రత్తగా ఉన్నారు పిల్లలతో. ఊరి ప్రజలందరూ ఇప్పుడు ఏం చేయాలంట? రాళ్లతో అతని చావగొట్టవలను. బాబోయ్, హల్లెలూయా. చూసే అంత సీరియస్గా దేవుడు మాట్లాడుతున్నాడు. తల్లిదండ్రుల మాట వినకపోతే, తల్లిదండ్రుల మాటకి వ్యతిరేకంగా మాట్లాడితే అది చంపదగినంత పాపం అని బైబిల్ చెప్తూ ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇది ఎప్పుడంటే పాత నిబంధనలో దేవుడిచ్చిన ఆజ్ఞ. సో మీరు ఎవరైనా బైబిల్ చదువుకున్నట్లయితే అది పాత నిబంధన కదా, మనకెందుకు అన్నా డానీ అన్న అని చెప్పి అడగవచ్చు. హల్లెలూయా. అది పాత నిబంధన అయితే ఇప్పుడు చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నామేంటి అని చెప్పి అనగవచ్చు. ఓకే, రైట్, సరే. సో ఇప్పుడు మొత్తానికి దేవుని యొక్క ఆలోచన ఏంటి? అలాగే ఎదురు తిరిగి ఆ విధంగా తల్లిదండ్రుల పట్ల ప్రవర్తించిన వాడిని చంపాలి, అతడు చావడానికి అతడు శిక్షార్హుడు. హల్లెలూయా. అతడు చావడానికి అర్హుడు, ఓకే అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇది పాత నిబంధనలో. ఓకే, కొత్త నిబంధనలు ఏం చెప్తున్నాడు? ఎక్కడ ఉన్నా కొత్త నిబంధనలో? హల్లెలూయా. రైట్, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28 నుంచి 32. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటి నొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సు వారికి అప్పగించును. ఒక్క నిమిషం అమ్మా. సో ఇప్పుడు కొన్ని విషయాలు దేవుడు చెప్పబోతున్నాడు. ఓకే, సో ఈ విషయాలు ఎలాంటివి అంట? చెయ్యరాని కార్యాలు అంటివి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పబోయే విషయాలు ఎలాంటివి? చెయ్యరాని కార్యాలు, చేయకూడదు అట్లాంటివి. ఓకే, ఏంటంట ఆ చేయకూడని కార్యాలు? అట్టివారు సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వం అంటే దుష్టులు వీళ్ళు, లోభము చేత, ఈర్ష్య చేత నిండుకొని మత్సరము, నరహత్య, హల్లెలూయా, నరహత్య. సో చేయకూడని పాపాలు ఏంటంట? నరహత్య కూడా ఉంది. నరహత్య అనేది చేయకూడదు. ఓకే, రైట్.
నరహత్య, తర్వాత కలహం అంటే గొడవలు పెట్టుకోకూడదు పిల్లలు. ఓకే, గొడవలు పెట్టుకోకూడదు. కపటం అంటే లోపల ఒకటి పెట్టుకుని బయటకు కూడా మాట్లాడకూడదు. హల్లెలూయా. లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడకూడదు. వైరము శత్రుత్వం, ఎవరితో శత్రుత్వం పెట్టుకోకూడదు. కొంటెగాండ్రును, అపవాదకులను, దేవదూషణను, హింసకులను, అహంకారులను, వింకములాడువారును, చెడ్డవాటిని కల్పించేవాళ్ళు. ఒక్క నిమిషం, ఇప్పుడు రాబోతుంది మీకు సంబంధించింది. ఓకే, సో ఇప్పుడు ఈ చెడ్డ కార్యాలన్నింటిలో ఓకే ఇంకో కార్యం కూడా ఉందంటే ఏంటది? తల్లిదండ్రులకు అవిధేయత. హల్లెలూయా. తల్లిదండ్రులకి లోబడకపోవటం. తల్లిదండ్రులకు లోబడకపోవటం అనేది ఎంత పాపం అంటే మర్డర్ చేయటంతో సమానమైన పాపం. హల్లెలూయా. తల్లిదండ్రులకి లోబడకపోవటం అనేది దేవుని దృష్టిలో ఎలాగుంది? మర్డర్ చేసే లిస్టు ఏదో ఉందో ఆ లిస్టు దీన్ని కూడా చేశాడు దేవుడు. హల్లెలూయా. సో నువ్వు మర్డర్ చేసినా దేవుడి తల్లిదండ్రులకు ఎదురు తిరిగినా రెండు ఒకటే దేవుని దృష్టిలో. హల్లెలూయా. కాబట్టి తల్లిదండ్రులకి ఎదురు తిరగడం అనేది చెయ్యకూడదు. రైట్. తర్వాత అమ్మ ముందుకెళ్ళి మాట తప్పు వారును, అనురాగ రహితులు అంటే వీళ్ళకి ఎలాంటి అనురాగాలు ఉండవు. నిర్దయులు నైరి, ఇట్టి కార్యములను అభ్యసించేవారు అంటే చేసేవాళ్ళు, ఇట్టి కార్యాలు చేసేవాళ్ళు మరణమునకు తగిన వారు. హల్లెలూయా. రే, తల్లిదండ్రులకు ఎదురు తిరిగితే మరణానికి తగిన వారని ఎవరు చెబుతున్నారు? దేవుడు చెబుతున్నాడు. ఎక్కడ చెబుతున్నాడు? కొత్త నిబంధనలో. హల్లెలూయా. అదేం చదువుతాడు అన్న డానీ అన్న పాత నిబంధన ఉంది కదా, కొత్త నిబంధన అంటున్నారా? కొత్త నిబంధనలు కూడా దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. సో తల్లిదండ్రులకి ఎదురు తిరగకూడదు. తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి. అలా వినకపోతే మీరు మరణానికి పాత్రులని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం. హల్లెలూయా. అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వారిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఇంగ్లీష్లో ఏమనుందంటే ఇట్లాంటి అంటే దేవునికి అంటే తల్లిదండ్రులకి ఎదురు తిరగటం అనేది వాళ్ళు చాలా ఇష్టంతో చేస్తున్నారట. హల్లెలూయా. పిల్లలు చాలా ఇష్టంగా అంటే వాళ్ళు ఎదురు తిరిగినందుకు బాధపడలేదు అంటాడు. జనరల్గా మనం ఏదైనా చేయరాని కార్యం చేస్తే మనకు బాధ వస్తుంది, అయ్యో అనవసరంగా చేశానే అని. కానీ పిల్లలంట తల్లిదండ్రులకు ఎదురు తిరిగి ఆ విషయం వాళ్ళు పశ్చాత్తాపం లేకుండా నేను బాగానే చేశాను, నేను చేసిన తప్పు కాదు అని వాళ్ళు అంటున్నారంట. కాబట్టి అలాగా ఉన్న వాళ్ళని దేవుడు వాళ్ళు మరణానికి పాత్రులని చెప్పి దేవుడు ఉంచుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి తల్లిదండ్రులకి లోబడాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. సో అలాగే తల్లిదండ్రులకు లోబడితే దేవుడు మిక్కిలి సంతోషిస్తాడని కూడా బైబిల్ తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. అలాగే తల్లిదండ్రులను కనుక గౌరవించి నువ్వు సన్మానిస్తే నిన్ను దీర్ఘాయుష్మంతుని చేస్తానని కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నప్పుడు మన తల్లిదండ్రులకు ఎందుకు ఎదురు తిరగాలి? హల్లెలూయా. అలాగే దేవుడు తల్లిదండ్రులకు ఎదురు తిరిగితే దేవుడు అంత బాధపడుతున్నప్పుడు మనం ఎందుకు తల్లిదండ్రులకు ఎదురు తిరగాలి? అన్ని విషయాల్లో కూడా తల్లిదండ్రులకు మనము లోబడాలి. హల్లెలూయా. సో కాబట్టి చిన్నపిల్లలారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే బిడ్డలు ఖచ్చితంగా తల్లిదండ్రులకి లోబడాలి. హల్లెలూయా. సో ఆ విధంగా వాళ్ళు లోబడుతున్నప్పుడు దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఒకసారి ఓకే చిన్నపిల్లల గురించి ఓకే. సో చిన్నపిల్లలు అర్థమైంది కదా మీకు? తల్లిదండ్రుల్ని గౌరవించాలి. ఓకే, తల్లిదండ్రులు చెప్పిన ప్రతి మాటకి కూడా లోబడాలి. వాళ్ళు చెప్పిన ప్రతి మాట వినాలి. హల్లెలూయా. వాళ్ళకి ఎదురు తిరగకూడదు, వాళ్ళకి మొండితనంగా
ఉండకూడదు. వాళ్ళు ఏ పని చెప్పినా సరే సరేనమ్మా చేస్తాను. హల్లెలూయా. సో అలా చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్తా ఉన్నాడు. ఒకవేళ చేయకపోతే మీరు మరణానికి పాత్రులని కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలు మీరు గమనించండి. అలాగే ఇప్పుడు తల్లిదండ్రుల విషయానికి వద్దాం. హల్లెలూయా. తల్లిదండ్రులు ఎఫెసీయులకు రాసిన పత్రిక, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. అమ్మ ఒక్క నిమిషం చాలు. ఇక్కడ తల్లిదండ్రులకి దేవుడిచ్చే ఆజ్ఞ ఏమిటి అని అంటే, మీరు మీ పిల్లలకి కోపం రేపొద్దు. హల్లెలూయా. ఇదేంటిది? పిల్లలకి కోపం రేపుద్దా? తల్లిదండ్రులు రేపుతారా? హల్లెలూయా. సో తల్లిదండ్రులు కనుక పిల్లలకి కోపం రేపగలిగితే, సో ఆ కోపం వాళ్ళకి ఏం చేస్తూ ఉంది అనేది, చిల్డ్రన్ ఒబే పేరెంట్స్ నాట్ యువర్ చిల్డ్రన్. ఓకే. కొలస్సీయుల రాసిన పత్రిక 3:21 అంటే తల్లిదండ్రులు కనుక వారి పిల్లలకి కోపం రేపగలిగితే, రేపినప్పుడు ఆ బిడ్డలకి ఏం చేస్తుంది? తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపం పుట్టించుకుడి. హల్లెలూయా. సో తల్లిదండ్రులు కూడా ఏం చెప్తా ఉన్నాడు దేవుడు, మీరు మీ పిల్లలకి కోపం పుట్టిస్తే వాళ్ళ మనసు కృంగిపోతుంది. హల్లెలూయా. వాళ్ళ మనసు కృంగిపోతుంది. కాబట్టి మీరు మీ పిల్లలకి కోపము రాకపోతుందని చెప్తున్నాడు. సరే, మంచిది. ఇది దేని గురించి, ఎవరి గురించి చెప్తున్నాడంటే, ఏ పిల్లల గురించి చెప్తున్నాడంటే, ఏదో 5వ సంవత్సరంలో ఉన్న వాళ్ళ గురించి, 6వ సంవత్సరంలో ఉన్న గురించి కాదండి. హల్లెలూయా. 5-6 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళ గురించి, అంటే 10వ సంవత్సరంలో ఉన్న గురించి కాదు దేవుడు చెప్పారు. వీళ్ళు టీనేజ్లోకి వచ్చిన తర్వాత, అంటే 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు, హల్లెలూయా, 18 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే, 10 సంవత్సరాలప్పుడు ఏ విధంగా వీళ్ళు కంట్రోల్ చేశారు వాళ్ళని, ఆ విధంగా కంట్రోల్ చేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళు. హల్లెలూయా. సో తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తూ ఉంటారంటే, చిన్నప్పటి నుంచి మనం బిడ్డల్ని పెంచే క్రమం, వాళ్ళు నడిచేంత వరకు కూడా మనం ఏం చేస్తాం, పాలు పడతాం, బయటికి వెళ్తే మనం కడుగుతాం, అన్నీ మనం చేస్తాం. ఆ తర్వాత అతను, ఆ పిల్లాడు నడుస్తూ ఉంటాడు, తప్పటడుగులు వేస్తూ ఉంటాడు. సో మనం చేయబట్టుకొని అతన్ని, ఆ పిల్లాడిని నడిపిస్తాం. నడిపించేవాడు పెద్దోడై కొంచెం మాట్లాడుతున్న తర్వాత, ఇప్పుడు వాడిని తప్పు చేస్తే మనం ఏం చేస్తాం, కొడతాం. హల్లెలూయా. తప్పు చేస్తే పిల్లోడిని పిర్ర మీద ఒకటి ఇస్తాం, ఇచ్చినప్పుడు సరివుతాడు. హల్లెలూయా. సో ఇది పిల్లల్ని పెంచాల్సిన విధానం. ఆ విధంగా మనం పెంచుతున్నాం. అయితే ఇప్పుడు ఆ పిల్లల్ని పెంచే క్రమంలో వాళ్ళకి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళకి స్టేజెస్ ఉంటాయి. హల్లెలూయా. వాళ్ళకి లెవెల్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క రకంగా వాళ్ళని ట్రీట్ చేయాలి. హల్లెలూయా. ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క రకంగా వాళ్ళని ట్రీట్ చేయాలి. అలా కాకుండా ఏ ఏజ్లో సరే మనం ఒకటే ట్రీట్మెంట్. వాడు 16 సంవత్సరాలు 18 సంవత్సరాల వయసు ఉన్నా సరే, మనం 5-6 సంవత్సరాల్లో ఏ విధంగా మనం ట్రీట్ చేసామో ఆ విధంగా ట్రీట్ చేయాలని చూస్తూ ఉంటాం మనం. నో, దట్ ఈస్ రాంగ్. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుంది ఇక్కడ? అలాగ చేయకూడదని చెప్తాం. సరే, ఇప్పుడు మనం జనరల్గా మనం గమనిస్తే, పిల్లల్ని పెంచేదని గమనిస్తే, చిన్నపిల్లలప్పుడు మేబీ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చే టైంకి వాడికి దెబ్బలు చిన్నవాడు ఉన్నప్పుడు బాగా ఎక్కువ పడతా ఉంటాయి. హల్లెలూయా. రోజుకు 5 సార్లు కొట్టాల్సి వస్తుందండి. ఓకే. అదే ఇంకొంచెం పెద్దవాడు అయిన తర్వాత వారానికి ఒకసారి 2 సార్లు కొట్టాల్సి వస్తుందండి. హల్లెలూయా. ఇంకొంచెం పెద్దవాడు అయిన తర్వాత ఎప్పుడో నెలకు ఒకసారి ఎప్పుడో కొట్టాల్సి వస్తుందండి. హల్లెలూయా. సో ఆ విధంగా మనం వాడు పెరిగే కొద్దీ కూడా మనం వాడి మీద కంట్రోల్ అనేది, మన కంట్రోల్ వాడిని ఎలాగా మనం మోల్డ్ చేయాలన్న విధానం కూడా మారిపోతూ ఉంటుంది. హల్లెలూయా. సో మారిపోతూ అది కాలక్రమంగా ఏమవుతూ ఉంటుందంటే, పిల్లల మీద మన కంట్రోల్ తగ్గిపోతూ ఉంటుంది. పిల్లల మీద మన యొక్క నియంత్రణ అనేది తగ్గిపోతూ ఉంటుంది. పిల్లోడికేమో వాడి యొక్క స్వాతంత్రం పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. పిల్లోడికేమో వాడి స్వాతంత్ర్యము పెరుగుతూ ఉంటుంది. ఆ పిల్లోడు ఉన్నప్పుడు వాడు ఏం చేయాలనుకున్నా వాడు చేయలేడు. మనం వెంటనే అడ్డుకుంటే అవుతురా అంటాం. వాడు పెద్దోడు కొద్ది ఏమవుతూ ఉంటుందంటే, కొంచెంగా వాడు నేను అక్కడికి వెళ్ళి వస్తా, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వస్తా, ఆ వీధికి పోయి గానాట అడుకొని వస్తా. హల్లెలూయా. సో ఈ విధంగా వాడిని మనం పట్టి ఉంచలేనటువంటి స్థితికి వస్తూ ఉంటాడు. సో అక్కడ ఏం జరుగుతూ ఉందంటే, దేవుడు మనకి బిడ్డలు ఇచ్చినప్పుడు
హల్లెలూయా. మనకి బిడ్డలు ఇచ్చినప్పుడు ఆ బిడ్డల పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఏంటా ప్రణాళిక అంటే, వాడు పెద్దవాడైన తర్వాత దేవుని యొక్క చిత్తాన్ని కనుక్కొని, హల్లెలూయా, దేవుని యొక్క చిత్తాన్ని కనుక్కొని ఆ పిల్లవాడు ఏం చేయాలంటే తను స్వతంత్రంగా తన నిర్ణయాన్ని తీసుకోగలగాలి. హల్లెలూయా. ఒకానొక ఏజ్ వచ్చేసరికి ఆ పిల్లవాడు తనకు తానే స్వయంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. హల్లెలూయా. తానే స్వయంగా నిర్ణయం తీసుకొని తానే స్వయంగా తన పనులు చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. కానీ ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోం తల్లిదండ్రులుగా. మనం ఏమనుకుంటాం అంటే వాళ్ళు పెంచేటప్పుడు వీడు ముసలోడైందా కూడా నాతోనే ఉంటాడు అన్నట్టుగా పెంచుతాం మనం. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మరి వీడికి పెళ్ళి అవుతుంది, వాడు మరి పెద్దవాడు అయిపోతాడు ఏంటి, ఆ తర్వాత ఇంకా నేను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉండదు అన్న ఆలోచన మనకు ఉండదు. మనం వాళ్ళని ఎలా పెంచుతూ ఉంటానంటే వీడి జీవితంతో నాతోనే ఉంటారు కదా అన్నట్టుగా పెంచుతాం వాళ్ళని. వాడు ఏ నిర్ణయం తీసుకునేవాడిని వాడు సొంతగా ఆలోచన చేయలేము, ఎప్పుడు మనం కంట్రోల్ చేస్తూ ఉంటాం. యాడికి పోయిరా. హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? అలా ఉండకూడదు. సో వాడికి స్టేజెస్ ఉంటాయి. హల్లెలూయా. వాడికి దశలు ఉంటాయి. సో ఆ దశని బట్టి మనం వాళ్ళని డీల్ చేసే విధానం మారుస్తూ ఉండాలి. అండ్ ఇంకోటి అంటే మనకు ఒక ఆలోచన ఎప్పుడు ఉండాలి. ఏంటంటే వీడు ఏదో ఒక రోజు ఈ సమాజంలోకి ఒంటరిగా వెళ్ళాలి. హల్లెలూయా. వీడు సమాజంలోకి ఒంటరిగా వెళతాడు వీడు. అందుకోసమే దేవుడు వీడిని పుట్టించాడు. హల్లెలూయా. సో కాబట్టి వాడు ఒంటరిగా వెళ్ళినప్పుడు తన సొంత నిర్ణయాలు తను తీసుకునే విధంగా నేను పెంచాలను. హల్లెలూయా. సో ఆ విధంగా నేను ట్రైనింగ్ ఇవ్వాలి ఇప్పటి నుంచే. కాబట్టి మనం కనుక ఆ అవగాహన కలిగి మన పిల్లల్ని పెంచితే ఖచ్చితంగా ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. హల్లెలూయా. కానీ ఈరోజు అనేక మంది పిల్లలు ఎదురు తిరుగుతున్నారు, అనేక మంది పిల్లలు గొడవ పెట్టుకుంటున్నారు తల్లిదండ్రులకి, కొంతమంది కొట్టుడు కూడా ఉన్నారు. హల్లెలూయా. సో ఇలాంటి పరిస్థితులు ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే 19 సంవత్సరాలు వచ్చినా కూడా 20 సంవత్సరాలు 16 సంవత్సరాలు వచ్చినా కూడా వాడిని 10 సంవత్సరాలలాగా వాడిని పట్టుకొని చూస్తున్నాం, మనం ఆపలను చూస్తున్నాం. హల్లెలూయా. అలా ఆపడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం వాడు కోపం రేపుతున్నాం. అలా వ్యవహరించకూడదు. ప్రవక్త తన జీవితంలో జరిగినటువంటి సంఘటన చెప్తున్నాడు. అదేంటంటే తన కూతురు ఆమె మ్యూజిక్ క్లాసెస్కి వెళ్తుంది. మ్యూజిక్ క్లాస్కి వెళ్ళి రోజు వస్తూ ఉంది. అయితే ఒకరోజు తన ఫ్రెండ్ ఇంటికి వచ్చింది. ఈమెతో పాటు ఎవరైతే మ్యూజిక్ క్లాస్ నేర్చుకుంటుందో ఆమె బ్రాహ్మణ్ గారి ఇంటికి వచ్చారన్నమాట. వచ్చి వాళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నారంట వాళ్ళ ఇంట్లో. ప్రవక్త వచ్చేసరికి ఏం మ్యూజిక్ ప్లే అవుతుందంటే రాక్ అండ్ రోల్ ప్లే అవుతుందంట. హల్లెలూయా. రాక్ అండ్ రోల్ మ్యూజిక్ అంటే లోకంలో వాయించే మ్యూజిక్ వాళ్ళు వాయిస్తూ ఉన్నారు. వెంటనే ప్రవక్త కోపం వచ్చి ఏమన్నాడంటే, అమ్మా ఇక నువ్వు ఆ మ్యూజిక్ క్లాస్కి వెళ్ళొద్దు, ఇక ఆ మ్యూజిక్ క్లాస్కి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆగిపో అని చెప్పాడు. చెప్పగానే ఆమె వెంటనే కోపం తెచ్చుకొని నేను వెళ్తాను. హల్లెలూయా. అమ్మాయి టీనేజర్ అమ్మ ఏమందంటే నేను వెళ్తాను అని అన్నది. లేదమ్మా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి అనగానే వెళ్ళి తీరతానని చెప్పి ఆమె బయటికి వెళ్ళిపోయి సర్రన తలుపు గట్టిగా వేసి వెళ్ళిపోయిందంట. బయటికి వెళ్ళిపోగానే చూడండి ప్రవక్తకి వెంటనే ఎలా అనిపించిందనంటే వెంటనే బెల్ట్ తీసి హల్లెలూయా వాతలు ఇలా కొట్టి లాక్కొద్దామని చెప్పి అనిపించిందంట. అనిపించి వాళ్ళు వెంటనే ఆగాడంట. ఆగి ఆ విధంగా మనం ఆలోచించకూడదు. హల్లెలూయా. మనము వాళ్ళ ఆలోచనలు మనం ఆలోచించాలి. హల్లెలూయా. వాళ్ళ షూస్ వాళ్ళ చెప్పుల్లో నిలబడి వాళ్ళ స్థానంలో నిలబడి మనము ఆలోచించాలి అని చెప్పి ఆయన ఒక నిమిషం ఆగాడంట. ఆగి వాళ్ళమ్మ ఏదో ఆమెని వారించబోతా ఉంటే, ఆమెతో గొడవ పెట్టుకోబోతా ఉంటే ప్రవక్త మేడ వద్దు ఆగాలి అని చెప్పి అప్పుడు ఆ భార్యతో చెప్పాడంట, అమ్మ ఇప్పటి వరకు మనం ఏ విధంగా మనం ఎంతవరకు ఆమెను పెంచగలమో అంతవరకు పెంచాం. హల్లెలూయా. ఎంత చక్కగా పెంచగలమో అంత చక్కగా పెంచాం. మళ్ళీ ఎలాంటి లోపం లేదు, మన పెంపకంలో ఎలాంటి లోపం లేదు. కానీ ఆ అమ్మాయి యొక్క ఆత్మలో ఆ అమ్మాయికి ఇప్పుడు ఆ అమ్మాయిలో దెయ్యం పనిచేస్తూ ఉంది. హల్లెలూయా. ఆ అమ్మాయిలో దెయ్యం పనిచేస్తూ ఉంది. కాబట్టి మనము ఆ విధంగా డీల్ చేయకూడదు అమ్మాయిని. ఆ విధంగా మనం ఇప్పుడు ప్రవక్త వెళ్ళి ఆ అమ్మాయిని నీకు దెయ్యం ఆత్మ పెట్టింది నేను నీకు ప్రార్థన చేస్తానని చెప్పి అంటే కోపం వస్తుంది అమ్మాయికి.
ఎందుకు హల్లెలూయా. నీకు దెయ్యం పట్టింది, నీకు ప్రార్థన చేస్తాను వదలకూడదని చెప్పానంటే ఆమె ఇంకా రెచ్చిపోతుంది. అందుకోసం ప్రాప్తి అన్నాడంటే నువ్వు మనం ఎప్పుడు అలాగ ఉండకూడదు, మనం ఆలోచించాలి. ఆ అమ్మాయి యొక్క ఆలోచనలు మనము వీళ్ళు ఆలోచిద్దాం. ఇప్పుడు నీవు ఆ అమ్మాయి పట్ల ఎలా ఉండాలంటే స్నేహితురాలుగా ఉండాలి. హల్లెలూయా. ఆ అమ్మాయి 16 years వచ్చాయి, 17 సంవత్సరాలు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు నీవు తల్లివైన నీవు ఆ అమ్మాయికి ఎలా ఉండాలంటే ఒక ఫ్రెండ్ లాగా ఉండాలి. హల్లెలూయా. సో ఫ్రెండ్ లాగా నువ్వు ఉన్నప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయికి ఏ ఆలోచన సరే నీతో పంచుకుంటుంది. ఆ అమ్మాయి ఏం చేయాలనుకున్నా సరే ఫ్రెండ్తో పంచుకుంటుందా లేదా? హల్లెలూయా. ఫ్రెండ్స్తో పంచుకుంటారు కదా. సో పంచుకున్నప్పుడు అప్పుడు మనకి ఆ అమ్మాయి ఆలోచన తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఆ అమ్మాయికి మనం సలహా ఇవ్వగలం. హల్లెలూయా. అమ్మాయికి మనము సలహా ఇవ్వగలం. అలా కాకుండా నువ్వు నా మాట వినకుండా నువ్వు మ్యూజిక్ క్లాస్కి వెళ్తున్నావు కాబట్టి నీకు నాకు సంబంధం లేదు, నువ్వు రావద్దు అని చెప్పి కనుక మనం కఠినంగా మాట్లాడితే ఆ ఫ్రెండ్గా ఉండేటువంటి అవకాశం మనం కోల్పోతాం. హల్లెలూయా. అప్పుడు ఆ అమ్మాయికి ఆలోచనలు ఎలా ఉన్నాయో, ఒకవేళ రాంగ్ వేలు వెళ్తున్నాయో రైట్ వేలు వెళ్తాయో మనకు తెలియదు. ఇక అప్పుడు మనం ఏమి కూడా ఆమెకి సలహా ఇవ్వలేం, కంట్రోల్ చేయలేం. కాబట్టి ఆ ఫ్రెండ్ స్థానం నువ్వేందుకు తీసుకోకూడదు? హల్లెలూయా. ఆ ఫ్రెండ్ స్థానము నువ్వేందుకు తీసుకోకూడదు? ఇంకొకరికి ఎందుకు అవకాశం ఇస్తున్నావు? కాబట్టి నువ్వు ఆమెకి ఫ్రెండ్గా ఉండు. ఆమె నీకు అన్ని విషయాలు చెప్పేలాగా నువ్వు ఆమెతో వ్యవహరించు. అప్పుడు అన్ని విషయాలు చెబుతుంది. కాబట్టి నువ్వు దానికి తగ్గట్టుగా ఆమెకి సలహా ఇవ్వగలవు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, బిడ్డలు పెంచేటప్పుడు ఒక స్టేజెస్ ఉంటాయి. సో ఆ స్టేజ్ 16 years 17 years ఏజ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ బిడ్డల పట్ల మనము అలాంటి వైఖరి తీసుకోవాలి. ఈరోజు ఎందుకు తల్లిదండ్రులని ఎదిరించి మరి తల్లిదండ్రులు బాధపడ్డా సరే ఎందుకు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు? హల్లెలూయా. ఇది అందరికీ ఉన్న సమస్య. సో ఎందుకు అలాంటి పరిస్థితులు వస్తున్నాయి? ఎందుకు నిన్నగాక మొన్న పరిచయం అయినటువంటి ఒక అబ్బాయిని ఇన్ని సంవత్సరాలు 17 సంవత్సరాలు 20 సంవత్సరాలు చాలా కష్టపడి పెంచినటువంటి ఆ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఎందుకు ప్రేమించగలుగుతుంది అని అంటే తల్లిదండ్రుల దగ్గర దొరికిన ప్రేమ ఆ పిల్లల దగ్గర దొరుకుతూ ఉండొచ్చు. హల్లెలూయా. అంటే తల్లిదండ్రులే ఆమెను ప్రేమించగలిగితే, తల్లిదండ్రులే ఆమెను ఒక ఫ్రెండ్ లాగా అర్థం చేసుకోగలిగితే ఇక ఆ అబ్బాయితో ఆ అమ్మాయి ఆ విధంగా ఉండదు. హల్లెలూయా. ఆ అబ్బాయితో ఆ అమ్మాయికి ఉండాల్సిన అవసరం లేదు. ఆమెకి ఫ్రెండ్ అవసరం లేదు, లవర్ అవసరం లేదు. హల్లెలూయా. ఎందుకంటే తల్లిదండ్రులే లవర్స్, తల్లిదండ్రులే ఫ్రెండ్స్. కాబట్టి పరాయి వ్యక్తిని తల్లిదండ్రులు ఎదిరించి మరి ఆ అమ్మాయి బాధ పెట్టి మరి వెళ్ళి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు, ప్రేమించాల్సిన అవసరం అంతకన్నా రాదు. సో అలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే టీనేజర్స్ని డీల్ చేసే విధానము తెలియదు కాదు. హల్లెలూయా. సో ఈ విధంగా ప్రతి స్టేజ్లో కూడా పిల్లల్ని ఎలాగా కంట్రోల్ చేయాలి, ఎలాగా మలచాలి, ఏ విధంగా దేవుని యొక్క వాక్యంలో ఉంచాలి అన్నటువంటి ఈ జ్ఞానం అనేది ప్రతి తల్లిదండ్రులకి ఉండాలి. హల్లెలూయా. ప్రతి తల్లిదండ్రికి ఉండాలి. ప్రతి తల్లిదండ్రికి ఉండాలి అంటే ఆ తల్లిదండ్రి భక్తిలో ఉండాలి. హల్లెలూయా. ఆ తల్లిదండ్రికి ముందు భక్తి ఉండాలి, ఆ తల్లిదండ్రులకు ముందు ప్రార్థన ఉండాలి. ప్రార్థనతో ఎప్పుడూ కూడా తమ బిడ్డల్ని వాళ్ళు కాస్తూ ఉండాలి, వాళ్ళు గమనిస్తూ ఉండాలి. హల్లెలూయా. సో ఆ విధంగా మనం దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నువ్వు నాకు బిడ్డలు ఇచ్చావు, నీ కోసం వాళ్ళు పెంచమని నాకు ఇచ్చావు. హల్లెలూయా. సో తల్లిదండ్రుల ఆ బాధ్యత ఏంటి, తల్లిదండ్రుల యొక్క పాత్ర ఏంటి ఇక్కడ అని అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా అంటే చర్చిలో ఉన్నప్పుడే భక్తిగా ఉంటాం కాదండి. చర్చిలో ఉన్నప్పుడే భక్తిగా ఉంటాం కాదు. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తల్లిదండ్రులైన వారు ఆ బిడ్డలకి మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. సో ఆ విధంగా మాదిరిగా ఉన్నప్పుడు, ఆ విధంగా ప్రార్థనాపూర్వకంగా ఉన్నప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, బిడ్డల్ని ఎలా పెంచాలో ఆ సమయానికి ఏ విధంగా వాళ్ళతో వ్యవహరించాలో తగిన జ్ఞానాన్ని పరిశుద్ధాత్ముడు తల్లిదండ్రులు దయచేస్తాడు. హల్లెలూయా. అది ఎలా ఉంటుందంటే మనం ప్రతి పిల్లోడికి కూడా ఒక రూల్స్ అండ్ కమాండ్మెంట్స్ రాసి ఇవ్వలేం. హల్లెలూయా. ఏ పిల్లోడైనా సరే, ఏ పిల్లైనా సరే ఇదిగో ఈ రూల్స్ పాటించి మీరు పెంచండి అని చెప్పి అనలేం. ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లోడు డిఫరెంట్గా ఉంటాడు, ప్రతి ఒక్క అమ్మాయి కూడా డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ యొక్క మనస్తత్వాలు డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి వాళ్ళ మనస్తత్వాలు తగ్గట్టుగా తల్లిదండ్రులు వాళ్ళని పెంచాలి. హల్లెలూయా. సో పెద్ద కొడుకును పెంచినట్టుగా చిన్న కొడుకు పెంచినా కుదరదు.
చూడండి, ఒక తల్లిదండ్రికి పుట్టిన పెద్ద పిల్లోడు చిన్న పిల్లోడి దగ్గరే తేడా వచ్చేస్తుంది. పెద్ద పిల్లోడిని పెంచినట్టుగా చిన్న పిల్లోడిని పెంచడానికి కుదరదు. ఎందుకంటే వాడికి అప్లై అయిన ప్రోగ్రాం వీడికి అప్లై అవ్వదు. హల్లెలూయా. వాడికి అనుసరించిన విధానం వీడికి అనుసరిస్తే అవదు అక్కడ. ఎందుకంటే ఎవరికి ఉండాల్సిన ప్రోగ్రాం వాడికి ఉండాలి. ఎవరిని పెంచాల్సిన విధానం మనం అవలంబించాలి. అలా అవలంబించాలంటే మనకి జ్ఞానం రావాలి. ఆ జ్ఞానం రావాలంటే మనం పరిశుద్ధాత్మనే ఆశ్రయించాలి. హల్లెలూయా. అందుకే ప్రవక్త ఏమన్నాడంటే బిడ్డల్ని పెంచడానికి మనకి పరిశుద్ధాత్మ అవసరం. హల్లెలూయా. సో బిడ్డల్ని పెంచేటప్పుడు ఖచ్చితంగా మనం ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ప్రతి దినము కూడా ఆ బిడ్డల కోసం మనం ప్రార్థన చేయాలి. మనకి ఎప్పుడు ఆ విధంగా ప్రార్థన చేయలేనటువంటి ఆ ఆసక్తి ఎప్పుడు వస్తుంది అంటే అసలు దేవుడు మనకి ఎప్పుడు ఎందుకు పిల్లల్ని ఇచ్చాడో తెలుసుకుంటే వస్తుంది. హల్లెలూయా. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు అది లోపిస్తూ ఉంది. బిడ్డలు ఏదో పెళ్లి చేసుకున్నాం, పిల్లలు పుట్టారు అనుకుంటున్నారు తప్ప. హల్లెలూయా. పెళ్లి చేసుకున్నాం, ఈ నెక్స్ట్ పిల్లలు పుట్టుండే కాబట్టి పుట్టారు, వాడు పెరుగుతున్నారు కాబట్టి పెరుగుతున్నారు అని చెప్పి అనుకుంటే ఈ సోదరి సోదరులారా, బిడ్డలను మనం సరైన రీతిలో పెంచలేం. సో సరైన రీతిలో పెంచాలి అంటే మనకు ఒక అవగాహన ఉండాలి. ఏమిటంటే దేవుడు మనకి బిడ్డలను ఇచ్చాడు అని అంటే దేవుడు అంట నిన్ను నమ్మి ఇచ్చాడంట. హల్లెలూయా. నీవు నీకు ఇచ్చిన నా బిడ్డలు. హల్లెలూయా. ఆ బిడ్డలు ఎవరి బిడ్డలు? దేవుడి బిడ్డలు వాళ్ళు. సో దేవుడు ఇచ్చినటువంటి దేవుడు తన బిడ్డల్ని నీకు ఇచ్చినాడు. ఎందుకనంటే ఆయన మార్గంలో నువ్వు వాళ్ళు పెంచుతావని. హల్లెలూయా. ఆయన మార్గంలో నువ్వు పెంచుతావని నీ మీద నమ్మకం ఉంచి దేవుడు తల్లిదండ్రులకు ఇచ్చాడు బిడ్డలు. సో ఆ విషయాన్ని మనం గనక గ్రహిస్తే, ఆ విషయాన్ని కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే మనం ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. మనం ఖచ్చితంగా బాధ్యతతోటి ప్రతి పిల్లాడి దగ్గరగా మనం కూర్చొని ప్రార్థన చేయగలుగుతాం. హల్లెలూయా. సుసన్న వెస్లీ ఆ విధంగా 19 పిల్లల దగ్గరికి వెళ్ళి ఆమె ప్రతి వాడి దగ్గర ప్రతి తల దగ్గరికి వెళ్ళి ప్రతి పిల్లడి తల దగ్గరికి వెళ్ళి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసినట్టు ప్రతిరోజు కంటిన్యూస్గా. 19 పిల్లలు ఉంటే ప్రతి పిల్లాడికి 5 నిమిషాలు కేటాయిస్తే 19 ఎంత? 95 నిమిషాలు. ఓకే, 95 నిమిషాలు అంటే 1:35 నిమిషాలు. అదే 10 నిమిషాలు చేస్తే 3 గంటలు. హల్లెలూయా. చూడండి, 3 గంటలు, ఒక 10 నిమిషాలు అనుకుందాం, 3 గంటలు ఆమె పిల్లల కోసం ప్రార్థన చేసేదంట ప్రతిరోజు. 3 గంటలు కేటాయించి మళ్ళీ వాళ్ళకి బట్టలు వదలటం, తిండి పెట్టడం, స్కూల్కి పంపించడం, రెడీ అవ్వటం, ఇవన్నీ ఆమె. సో ఇంత చేసి కూడా ఆమెకి ఆ బిడ్డలకి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి టైం ఉందంట. హల్లెలూయా. సో అలా టైము ఉంది అంటే కారణం ఏంటంటే ఆమెకి ఆ గ్రహింపు ఉంది. ఏంటో గ్రహింపు? దేవుడు నా మీద నమ్మకం ఉంచి ఆయన మార్గంలో పెంచుతానని నాకు ఇచ్చాడు ఈ పిల్లల్ని. హల్లెలూయా. కాబట్టి ఆమె అంత బాధ్యతగా అంత భక్తితోటి ఆ బిడ్డలు పెంచగలిగిందాను. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, బిడ్డల్ని దేవుడు మనకి ఇచ్చాడనంటే దేవుడు మన మీద నమ్మకం ఇచ్చాడని ప్రవక్త మాట్లాడుతున్నాను. అలా కనుక మనం ఆ బిడ్డల్ని ప్రార్థనలో కనుక భక్తులు కనుక పెంచలేదు అంటే దేవుని యొక్క నమ్మకాన్ని మనం ఉమ్ము చేస్తున్నాం. చాలా పెద్ద మాట. హల్లెలూయా. కాబట్టి తల్లిదండ్రులను మనం ఖచ్చితంగా ఈ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి, దృష్టిలో పెట్టుకొని మన బిడ్డలను మనం పెంచాలి. ఆ తర్వాత ఇంకో విషయం, ఇందాక పిల్లలు చెప్పడం మర్చిపోయాను నేను. అదేంటంటే టీనేజర్స్ అంటే 12 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ఉన్న పిల్లలు ఏ విధంగా ఉండాలి, తమ తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి అని బైబిల్లో ఒక వ్యక్తి మనకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి వెళ్ళాడు. ఎవరో తెలుసా ఆ ఎగ్జాంపుల్? యేసుప్రభువే. హల్లెలూయా. యేసుప్రభు ఎగ్జాంపుల్గా ఉన్నాడంటే మనం ఖచ్చితంగా పాటించాల్సింది. ఓకే, రైట్. సో యేసుప్రభు ఎలా ఉన్నాడో బైబిల్ చెబుతుంది చూడండి. లూకా 2వ అధ్యాయము 48 నుంచి 52 వచ్చి చదవండి ఒకసారి. పిల్లలు, ఓకే, టీనేజర్స్ ఎలా ఉండాలి? నా ఆత్మ మా ఒక్క నిమిషం. ఓకే ఓకే, చెప్పండి, చదవండి. నా ఆత్మ
అమ్మా 2వ అధ్యాయం 48 చదువుతున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయం. ఆయన తల్లిదండ్రులు ఆయనను ఎవర్రా? ఎవరు ఆయన? ఎవరు? యేసు ప్రభు. హల్లెలూయా. సో యేసు ప్రభు అప్పటికి ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలే. ఓకేనా? 12 సంవత్సరాల వయసులో జరిగిన సంఘటన బైబిల్లో రాశారు, చదువుతున్నా. చెప్పండి, చదవండి. ఆయన తల్లిదండ్రులు ఆయన చూసి మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. ఆయన తల్లి, కుమారుడా మాకు ఎందుకు ఇలా చేసావు? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుతున్నాం ఆయనతో చెప్పారు. ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పని మీద ఉండవాలని మీరు ఎరుగరా? హల్లెలూయా. మాకు నిమిషం. ఇక్కడ 12 సంవత్సరాలు ఉన్న యేసు ప్రభు వీళ్ళు ఆలయానికి తీసుకొని వెళ్ళారు. మరియమ్మ అలాగే యోసేపు వీళ్ళిద్దరు కూడా ఆయన ఆలయానికి తీసుకొని వెళ్తే ఆ ఆలయం నుంచి మళ్ళీ తిరుగు ఇంటికి ప్రయాణం అయ్యారు తల్లిదండ్రులు, మరియా యోసేపు. కానీ యేసు ప్రభు మాత్రం రాలా. యేసు ప్రభు ఆలయంలోనే ఉన్నాడంట, 12 సంవత్సరాల కుర్రోడు. ఓకే, ఉండి ఆయన ఆలయంలో పెద్ద పెద్ద పాస్టర్లు ఉంటారు కదా, వాళ్ళతో వాక్యం డిస్కస్ చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు ఆయనకి? 12 సంవత్సరాలు. సో 12 సంవత్సరాల వయసులోనే యేసు ప్రభు వాక్యాన్ని అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద పాస్టర్లతో మాట్లాడే స్థాయికి ఎదిగాడు ఆయన. హల్లెలూయా. రైట్. తర్వాత ఏం మాట్లాడుతున్నాడు? ఇంకా ఆయన వచ్చి మరియమ్మ తల్లి వచ్చి ఏమంటుంది? అయ్యా నువ్వేంటి మాతో పాటు రాకుండా ఇక్కడ ఆగిపోయావు? మేము మీకోసం చూస్తామంటే అయ్యో అంత పని చేసావు నువ్వు అని చెప్పంటే అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే, చదవమ్మా. అయితే ఆయన మీరేలా నన్ను వెతుకుతున్నారు? నేను నా తండ్రి పని మీద ఉండవాలని మీకు తెలియదా? హల్లెలూయా. ఏమన్నాడు యేసు ప్రభు? నేను నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా అంటే 12 సంవత్సరాల వయసులో యేసు ప్రభుకి దేవుని పట్ల అంటే తన పట్ల దేవుని చిత్తం ఏంటో తెలిసిపోయిందంట ఆల్రెడీ. హల్లెలూయా. సో మన పట్ల దేవుని చిత్తం తెలుసుకోవాలి అన్న ఆలోచన మీరు ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు? 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత కాదు. హల్లెలూయా. 12 సంవత్సరాల వయసులోనే మీరు కూడా దేవునికి మోకాళ్ళేసి అడగండి. హల్లెలూయా. ప్రభువా మమ్మల్ని పుట్టించావు, మా 12 సంవత్సరాలు వచ్చినాయి, ఇక 13 సంవత్సరాలు అడుగు పెట్టబోతున్నాం. ఇక మా నిర్ణయాలు అంటే మేము కొంచెం కొంచెంగా మా నిర్ణయాలు తీసుకునే స్థితికి వెళ్తున్నాం. లోకంలోకి వెళ్ళబోయే సమయం ప్రభువా, నా పట్ల నీ చిత్తం ఏంటి, నన్ను ఏం చేయమంటావు అని నువ్వు ప్రార్థన చేస్తా చదువుకుంటా ఉండాలి రోజు. హల్లెలూయా. స్కూల్కి వెళ్తా ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఇంట్లో ఉన్నప్పుడు హోంవర్క్ చేస్తా ప్రార్థన చేస్తూ ఉండాలి. ఓకే. సో ఎందుకనంటే యేసు ప్రభు 12 సంవత్సరాల వయసులోనే అసలు ఆయన స్థానం ఏందో, ఆయనకు పిలుపు ఏందో, హల్లెలూయా, ఆయన పని ఏంటో, దేవుడు అసలు ఎందుకు ఆయన ముట్టించాడో ఎన్ని తెలుసుకున్నాడంట ఆల్రెడీ ఆయన అప్పుడే. హల్లెలూయా. రైట్. సో తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ముందు చదవండి ఇంకా. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతులకు వచ్చి వారికి లోబడి ఉండెను. హల్లెలూయా. చూడండి 12 సంవత్సరాల వయసులో ఓకే శాస్త్రులు పరిస్థితులు పెద్ద పెద్ద పాస్టర్లతో వాక్యం డిస్కస్ చేసేంత జ్ఞానం ఉంది ఆయన. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, తన స్థానం ఏంటో దేవుని యొక్క పిలుపు ఏంటో అప్పటికే ఆయనకి అవగాహన ఉంది, అర్థమైపోయింది. అంటే ఒక రకంగా చూస్తే ఆయన తల్లిదండ్రులైనటువంటి యోసేపు మరియల కంటే ఎక్కువ జ్ఞానం ఉంది ఆయనకి. హల్లెలూయా. ఎక్కువ జ్ఞానం ఉంది, ఎక్కువ ప్రత్యక్షత ఉంది. అసలు ఈయన ఏం చేస్తున్నాడో, ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు, ఈయన ఎవరో అన్ని విషయాలు ఆయనకి తేటగా తెలుసు. అయినా సరే ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే వచ్చారు కదా వెళ్ళట్లే వస్తాను అలా. హల్లెలూయా. మీరు నా కోసం ఎత్తుకుంటూ వచ్చారు కదా, నా పనులు నేను అనాలి కానీ మీ ఊడిని అనలేదు ఆయన. హల్లెలూయా. ఏమన్నాడు? వాళ్ళతో తిరిగి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. హల్లెలూయా. సో 12 సంవత్సరాల వయసులో యేసు ప్రభుకి అంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా తన తండ్రికి తల్లికి ఆయన లోబడి ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పటి వరకు లోబడి ఉన్నాడంటే ఆయన 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా ఆయన తన తండ్రికి సహాయం చేస్తూ, హల్లెలూయా, ఆయన తన తండ్రికి సహాయం చేస్తూ వాళ్ళ దగ్గరే ఉండి ఆయన వాళ్ళకు లోబడి ఉన్నాడు.
హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి పిల్లలు మీరు ఖచ్చితంగా మీ తల్లిదండ్రులకి లోబడి ఉండాలని యేసు ప్రభు తన జీవితం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. ఇక జనరల్గా మన కాన్సెప్షన్ ఎలా ఉంటుందంటే పిల్లలు అన్నాక ఆ వయసులో ఖచ్చితంగా ఎదురు తిరుగుతారు, వాళ్ళకి అట్లాంటి కొన్ని ఆలోచనలు వస్తాయని చెప్పి ఇది సహజం చెప్పి మనం ఏం చేస్తాం, జనరల్గా వాళ్ళు ఏం చేసినా సరే మాట్లాడుకుని వదిలేస్తారు అంటారు కొంతమంది. ఏం చెప్పినా కొంతమంది ఏమో పట్టుకొని బలవంతంగా పడతారు, తిట్టుతారు, ఏమి చేస్తారు. ఇంకొంతమంది ఏమో సర్లే వాడు ఏజ్ అలాంటిది, వాడికి హార్మోన్స్ వస్తుందని చెప్పి వాడికి ఏం చేస్తారంటే వాడిని పూర్తి వదిలేస్తారు. అయితే ఆ రెండూ తప్పే. హల్లెలూయా. ఆ రెండు కూడా తప్పే. వాళ్ళు టీనేజ్లోకి వచ్చినా వాళ్ళ హార్మోన్ల ప్రభావంలో ఉన్నా సరే ప్రియ సోదరి సోదరా అందరూ అలా ఉంటారంట. అందరూ ఎదురు తిరిగే పిల్లలు ఎవరంట. అందరూ కూడా తల్లిదండ్రులకి అవిధేయులుగా ఉండరంట. మీరు కనుక చెప్తే, మీరు కనుక ఆ పిల్లలకి చెప్పే విధంగా చెప్పగలిగితే వాళ్ళు లోబడతారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు ఆ విధంగా తల్లిదండ్రులకి ఆయన లోబడ్డారు. హల్లెలూయా. కాబట్టి పిల్లలైన మీరు కూడా యేసుక్రీస్తుకి లోబడాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పిల్లల్ని పెంచే విధానంలో ఆ విధంగా స్టేజెస్ ఉంటాయి. మరి టీనేజ్ వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా మనము వాళ్ళని 10th క్లాస్లో 10 సంవత్సరాల వయసులో ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలి చూసాం, ఆ విధంగా కంట్రోల్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి కోపం అనేది వస్తుంది. ఎందుకు కోపం వస్తుందంటే దేవుడు వాళ్ళలో పెడతాడు. ఏమనంటే నీవు నీ చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని ఎరిగి నువ్వు స్వతంత్రంగా ఉండాలి అన్న ఆలోచన ప్రతి బిడ్డలో ఉంటుంది. హల్లెలూయా. వాళ్ళు ఎదిగేది అందుకోసమే, వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు పరిపూర్ణమైనటువంటి పురుషులుగా, పరిపూర్ణ స్త్రీలుగా ఎదిగి వాళ్ళు దేవుని యొక్క చిత్తాన్ని కనుక్కొని వాళ్ళు దాని ప్రకారంగా, వాళ్ళ ఆలోచన ప్రకారంగా వాళ్ళు చేయగలిగేదానికే వాళ్ళు అసలు ఎదుగుతున్నారు. సో అది మనం అర్థం చేసుకోకుండా వాళ్ళని 16 సంవత్సరాల వయసులో, 17 సంవత్సరాల వయసులో కనుక మనము వీళ్ళు చిన్నపిల్లలే కదా, వీడికి ఏం తెలుసు అని మనం ఏం చేస్తూ ఉంటామంటే ఒక్కోసారి వాళ్ళని పట్టి బంధించాలని ఉంటాం మనం. అది అలా బంధించినప్పుడు వాళ్ళకి కోపం రేగుతుందని చెప్పి దేవునికి వాక్యం తెలియజేస్తూ ఉంది. అలా చెయ్యొద్దు. హల్లెలూయా. సో దానికి బదులు ఏం చెయ్యాలి అంటే వాళ్ళతో ప్రేమతో వ్యవహరించాలి, వాళ్ళతో ఫ్రెండ్లాగా ఉండాలి. వాళ్ళకి ప్రేమ కనుక మనం చూపిస్తే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మనకి సలహా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళకి కొన్ని నిర్దేశాలు చేయడానికి మనకి అవకాశం వస్తుంది. సో అలాగా వాళ్ళ యొక్క జీవితాన్ని మనము మార్చగలం, వాళ్ళ జీవితాన్ని మనం మలచగలం. వాళ్ళ తప్పిదారులకు వెళ్లకుండా మనం వాళ్ళని అడ్డుకోగలం. హల్లెలూయా. అయితే ఇవంతా జరగాలి అంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు అనేవాళ్ళు ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ఇవంతా జరగాలి అంటే తల్లిదండ్రులకి అవగాహన ఉండాలి ముందుగానే. నా బిడ్డల్ని ఎవరిచ్చారు, ఎందుకోసం ఇచ్చారు, ఆ బిడ్డలను ఇచ్చింది దేవుడే, ఎందుకోసం ఇచ్చాడంటే ఆయన చిత్త ప్రకారంగా పెంచడానికి ఇచ్చాడు అన్నటువంటి అవగాహన ఉన్నప్పుడు, ఆ గ్రహింపు ఉన్నప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులైనటువంటి మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి దేవుడు వాళ్ళని ఆ విధంగా భక్తిలో పెంచుతాడు, ఆ విధంగా దేవుడు వాళ్ళని మరి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనందరం ఆ విధంగా ఉందాం. మరి దేవుని యొక్క చిత్తాన్ని కనుగొని మన బిడ్డల పట్ల కూడా మనం దేవుని చిత్తం కనుక్కోవాలి. మన బిడ్డల పట్ల కూడా మనకి దేవుని చిత్తం కనుక్కోవాలి. ప్రార్థన చేసింది అదే తల్లిదండ్రులుగా, అయ్యా నా కుమారుని ఇచ్చావు, ఈ కుమారుని ఏం చేయాలి నేను, సో ఏ దిశలో అతన్ని పెంచాలి, సో ఏ విధంగా పెంచాలి, అసలు నీ చిత్తం ఏంటి ఇతని పట్ల అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి ఆ చిత్తాన్ని బయలుపరిచినప్పుడు మనము ఆ విధంగా అతను పెంచగలుగుతాం. హల్లెలూయా. సో ఒకవేళ అతను ఇంజనీర్ కావాలని చెప్పి దేవుడు పెంచాడు, ఇంజనీర్గా ఉండాలని దేవుడు పెంచాడు, ఆ విషయం నీకు బయలుపరుస్తాడు దేవుడు. బయలుపరిచినప్పుడు అప్పుడు మనం చిన్నప్పటి నుంచి వాడికి ఇంజనీరింగ్ పుస్తకాలు, లెక్కల పుస్తకాలు అన్నీ నేర్పిస్తూ ఉంటాం వాడికి. హల్లెలూయా. అప్పుడు వాడికి పెద్దోడైన తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే సమయంకి వచ్చేసరికి వాడు ఖచ్చితంగా ఇంజనీరింగ్ సీటు మంచి ర్యాంకుతో కొడతాడు. హల్లెలూయా. అలా కాదు, నీ కుమారుడిని పాస్టర్ చేయాలని చెప్పి దేవుడు ముందుగానే చెప్పాడు అనుకుని మనం అడిగాం దేవుడిని, దేవుని చిత్తం ఏంటని. అప్పుడు దేవుడు భయపెట్టాడు, పాస్టర్ చేయాలనుకుంటున్నాను నేను, వాడు నా సేవ చేయాలని చెప్పి దేవుడు చెప్పాడు అనుకోండి. ఆ విధంగా మనము ఆ బిడ్డను పెంచడానికి మనకి అవకాశం ఉంటుంది, ఆ నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి మనం ఆ దిశగా పిల్లల్ని మనం పెంచుతాం. సో ఇదంతా జరగాలని అంటే
తల్లిదండ్రులు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సో అలా ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన గృహాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. దేవుడి కొద్ది మాటలు దీవించింది కాక సమయంలో పాస్